2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 2019లో 151 చోట్ల గెలుపొందిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు వైసీపీ అంతర్మథనం ప్రారంభించింది. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరత్ర కీలక నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఓటమి చెందినా ప్రజలతోనే ఉండాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్యాడర్ పైన జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. కడప జిల్లా నుంచి పార్టీ క్యాడర్తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ప్రభుత్వం హామీల అమలు, తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంత దారుణంగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. వచ్చే 5 ఏళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఒంటరి పోరు మాత్రమే మిగిలింది. అధికార పక్షం నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు పార్టీని రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుంటూ ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం పార్టీ శ్రేణులు యుద్ధం చేయాలంటే చాలా కష్టమే. రాజధాని, పోలవరం, ఉద్యోగులు, నిధుల దోపిడీ, మద్యం పాలసీ, వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు, ఇలా జగన్ చెప్పాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి. మరి వీటన్నింటిపై వైసీపీ అధినేతగా జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఎన్నికల ఫలితాలతో పాతాళానికి పడిపోయిన జగన్కు మున్ముందు మరింత గడ్డుకాలం తప్పదా? రాబోయే 5 ఏళ్లు జగన్కు కష్టమేనా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అటు కేసులు, ఇటు పార్టీ మారే జంపింగ్ నేతలతో జగన్కు తలనొప్పి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని పార్టీని నడిపించడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీలో ఉండేందుకు ఏ నేతలైనా మొగ్గు చూపుతారన్నది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మర్యాద, గౌరవం లభిస్తుంది, మాట చెల్లుబాటు అవుతుంది. అందుకే నాయకులు పార్టీ మారడం పెద్ద విషయమేమీ కాదు. ఈ ఎన్నికల్లో జగన్కు 11 సీట్లే వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఈ బాటలోనే మరికొంతమంది వెళ్లే అవకాశం ఉంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ పై అక్రమాస్తులు, అవినీతి తదితర ఆరోపణలతో 10కి పైగానే కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఇన్ని రోజులు సీఎంగా ఉండడంతో ఈ విచారణలో జగన్కు మినహాయింపు దక్కిందనే చెప్పాలి. ఇప్పుడిక జగన్ సీఎం కాదు. ఈ కేసుల విచారణలో ఆయన ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఇవే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతిని బయటకు లాగే ప్రయత్నాల్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైఎస్ జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థం కావడం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని నిలబడతారని స్వయంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం విశేషం.